అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నెల్లూరు పాలిటిక్స్ మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. మేయర్ సీట్లో నుంచి ఫ్యాన్ పార్టీ పక్కకు తప్పుకుంది. అయితే నెల్లూరులో ఓ మాజీ మంత్రి సైలెంట్ కావడంతోనే వైసీపీ డీలా పడిందా? కానీ ఆయన్ను తిరిగి నెల్లూరుకు పంపేందుకు జగన్ ఎందుకు భయపడుతున్నారు? దీని వెనక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన ఫైర్ బ్రాండ్ లీడర్. వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఓ వెలుగు వెలిగారు. రాష్ట్ర మంత్రిగా సేవ చేశారు. కానీ ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోగానే సైలెంట్ అయ్యారు. ఇప్పుడాయన నెల్లూరులో రాజకీయం చేయలేని పరిస్థితి ఉందన్న చర్చ జరుగుతుంది. తాజాగా నెల్లూరు మేయర్ విషయంలో అనిల్ కుమార్ ఏమీ పట్టనట్టుగా ఉండడం చర్చనీయాంశమవుతుంది. అయితే పార్టీ అధినేత జగన్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుంటే తానేం చేసేది అని అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అయితే తనను ఉద్దేశపూర్వకంగా పార్టీలో దూరం పెట్టడంపై అనిల్ చాలా ఆవేదనతో ఉన్నారని ప్రచారం సాగుతుంది. అంతేకాకుండా మరో పార్టీలోకి వెళ్లే పరిస్థితి లేక ఫ్యాన్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. ఇటీవల నెల్లూరు మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దాంతో ఫ్యాన్ పార్టీ మేయర్ సీటును వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఛార్జ్ మేయర్ను దగ్గరుండి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే అనిల్ కుమార్ యాదవ్కు నెల్లూరు బాధ్యతలు అప్పగించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. నరసరావుపేట ఓటమి తర్వాత పెద్దగా కనిపించకుండా పోయారు. అటు నెల్లూరు వైపు రావడం లేదు, అటు నరసరావుపేట వెళ్లడం లేదు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి కూటమి నేతలపై విమర్శలు చేస్తున్నారు. అది కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నేతలనే టార్గెట్ చేస్తున్నారు. మిగతా వారి జోలికి మాత్రం వెళ్లలేకపోతున్నారని టాక్. ఈ పరిస్థితికి వైసీపీ హైకమాండ్ కారణమన్న టాక్ వినిపిస్తుంది. ఇక 2014 నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీ అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. అప్పట్లో అనిల్ కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో కూటమి నేతలను డైరెక్ట్గా అటాక్ చేశారు. అంతేకాదు జగన్ కోసం ఎంత దాకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండేవారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరులో అనిల్పై తీవ్ర వ్యతిరేకత ఉందని నరసరావుపేట పంపించారు. అక్కడ ఓడిపోయిన తర్వాత తిరిగి నెల్లూరు వస్తానని అనిల్ కోరారు. కానీ అందుకు జగన్ ఒప్పుకోలేనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు రాజకీయాల్లో యాక్టివ్ చేశారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీకి జగన్ ఇష్టపడడం లేదు. అది తెలిసి అనిల్ కుమార్ యాదవ్ సైతం సైలెంట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ చేరలేరు. ఆ రెండు పార్టీలు అనిల్ కుమార్ యాదవ్ను పట్టించుకోవు. అందుకే ఆయనకు వేరే ఆప్షన్ లేక ఫ్యాన్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు నెల్లూరులో వైసీపీ డీలా పడేందుకు అనిల్ కుమార్ యాదవే కారణమని జగన్ గుర్తించినట్టు తెలుస్తుంది. గతంలో తనకు అత్యంత నమ్మకస్తులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతలు ఫ్యాన్ పార్టీ వీడేందుకు అనిల్ కుమారే కారణమని గుర్తించారట. అప్పట్లో ఉద్దేశపూర్వకంగానే పార్టీ నుంచి నేతలందరినీ బయటకు పంపించడంలో అనిల్ పాత్ర ఉందని జగన్ అనుమానిస్తున్నారట. అందుకే అనిల్ కుమార్ యాదవ్ విషయంలో పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. ఈ కారణంగానే నెల్లూరు జిల్లాలో దూరంగా ఉంచుతున్నట్లు తెలుస్తుంది. అయితే అనిల్ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారన్న భావన అనిల్ అనుచరుల్లో బలంగా ఉందట. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన కొందరు నాయకుల పాత్ర కూడా దీనికి కారణమని ఆయన భావిస్తున్నారట. ఈ అంశాలపై పార్టీ అధిష్టానం స్పందించకపోవడం అనిల్ మౌనానికి మరో కారణంగా మారిందని అంటున్నారు. మొత్తం మీద ఒకప్పుడు తన అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కూడా కట్టలేని స్థితి ఉన్న నెల్లూరు సిటీలో ఇప్పుడు తన మాటకు విలువ లేకపోవడం అనిల్కు తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా సొంత బాబాయి టీడీపీలో చేరడం రాజకీయంగా ఆయనకు మరింత ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితిలో అనిల్కు మళ్లీ ప్రాధాన్యం దక్కుతుందా లేక నెల్లూరు రాజకీయాల్లో ఆయన పాత్ర ముగింపు దశకు చేరిందా అన్నది
కాలమే నిర్ణయించాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం నెల్లూరు రాజకీయాల్లో అనిల్ ప్రభావం కనిపించడం లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.